చేవలేక చేవలేక సావు భాష. ఈ సావు భాష ఎందుకు మాట్లాడు సత్తగా చేతగాక. ఇగో మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉన్నదని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉన్నదన్నది విరవీగితే స్ట్రెచ్చర్ మీదకి పంపించిండ్రు. ఇట్లనే చేస్తే ఆ తర్వాత మార్చడానికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, 70 ఏండ్ల కురువృద్ధుడు, దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుల్లో రాజకీయవేత్తల్లో ఒకరైనటువంటి తెలంగాణ జన మనోనాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి బుధవారం ఒక బహిరంగ ప్రభుత్వ కార్యక్రమంలో అందున పిల్లలకు చదువులు చెప్పే లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఏం మాట్లాడిండు? చేవలేక చేతగాక ఇట్లా మాట్లాడిండు. పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అసందర్భ సంధి ప్రేలాపన. శిఖరప్రాయుడైన కేసీఆర్తో రణం చేయలేక మరణపు మాట. ముఖ్యమంత్రి నోట దారుణ భాష. సంతులనం కోల్పోతున్న రేవంత్ రెడ్డి రోజు రోజుకు మరింత కిందికి దిగజారిపోతా ఉన్నాడు. భాష సిగ్గుపడుతుందేమో, అక్షరం తలదించుకుంటుందేమో, వ్యాకరణము వ్యాకులు పలుకుతుందేమో, నాలుక అందరికీ ఉంటుంది, భాష అందరికీ వస్తుంది, అంత మాత్రాన సమయం సందర్భం అక్కర్లేదా? ఏది పడితే అది వదిలేయడమేనా? ఎక్కడ ఏ సందర్భంలో ఎవరి ముందు ఏది మాట్లాడుతున్నామో తెలియాలి. కనీసం తన హోదానైనా గుర్తెరగాలి. ఎదుటి వారి యశస్సు అయినా గుర్తుండాలి. ఏది ఉత్సం ఏది నీచం అర్థం కావాలి. తన రాజకీయ చరిత్ర ఎదుటివారి చరిత్ర తెలిసి ఉండాలి. తలెత్తుకోగల అనుభవం ఎవరిదో, తలదించుకునే గతం ఎవరిదో గుర్తుకు రావాలి. అధికారానికి ఏముంది? 10 మంది అటు దూకితే నిలిచిన పదవి 10 మంది ఇటు దూకితే గల్లంతవుతుంది. ఢిల్లీలో గంట కొడితే రాష్ట్రంలో ఇంటికెళ్లాల్సి వస్తుంది. ఈ 4 రోజుల భాగోతానికి పట్టపగ్గాలు లేకుండా ప్రాస కలిసిందని ఎంతొస్తే అంత అనేయడమేనా? తానేదో శాశ్వతంగా ఉండబోతున్నట్టు, అధికార గర్వం తలకెక్కి ఆడుతున్నట్లు, నోటి మీద అదుపే లేనట్టు అంత దిగజారుడుతనం ఏమిటి? ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కటువైన విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించిన వారున్నారు తప్ప ఎవరు ఇంత దిగజారుడు భాష వాడిన వారు లేరు. ఇంత అసహనం, అభద్రతా భావంతో కొనసాగిన వారు లేరు. ఒక మనిషి సావు గురించి మాట్లాడడమే సంస్కారహీనం. ఒక మనిషి సావు కోరుకోవడమే పరమ నీచం. పాలకుడు అందరి బాగు ఆక్షించాలి. ఈ మాత్రం తెలుసుకోలేని వ్యక్తి సారథి కావడం దౌర్భాగ్యం. రాజకీయం అంటే తిట్ల, రాజకీయం అంటే చావులు కోరుకోవడమా? ఏం తప్పు చేశాడని కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నారు? తెలంగాణ కోసం ఉద్యమించడమా? ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం తేవడమా? దాన్ని అభివృద్ధి చేయడమా? ఏంది కేసీఆర్ చేసిన తప్పు? ఎందుకు ఆయన మరణాన్ని కోరుకుంటున్నారు? రేవంత్ మాట్లాడింది ఏం భాష? అది కోరికనా లేక బెదిరింప? అంటే కేసీఆర్ను చంపేసేటువంటి కుట్ర ఏమైనా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడా? మరి ఎంత చూస్తుంటే అదే అర్థమవుతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను చంపేసేటువంటి కుట్ర ఏమైనా చేస్తా ఉన్నాడా? ఎందుకు ఆయన నోట్ల నుంచి కేసీఆర్ మార్చరీకి పోతాడనేటువంటి మాట వచ్చింది? తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలా, చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి ఏదో కుట్ర పన్నుతున్నాడు, ఏదో వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన నోట్లకి వెళ్ళి ఒక మాట వచ్చింది అంటే దాని వెనకాల ఏదో దాగి ఉన్నది. మరి పక్కనటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళకు గురువేనాయే, ఆ పైన ఉన్నటువంటి మోడీ ఆయన అందరూ కలిసే ఉండ్రి. మరి వీరందరూ కలిసి ఏమైనా కుట్ర చేసిర్రా? కేసీఆర్ని ఏమైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అందుకే ఈ మాట మాట్లాడిండా? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎదుటి వ్యక్తి సావును కోరుకుంటున్నాడు అంటేనే దాని వెనకాల ఏదో దాగి ఉంది కథ. ఏది లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడి మీరు చూస్తూ ఉండండి. ఉట్టుటిగానే గాలికి ఏదో 4th సిటీ అని చెప్పేసి ఉట్టుటిగానే అన్నాడు. అది 4th సిటీ. ఇవాళ దానికోసము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఉట్టిగానే గాలికి మాట్లాడిండు కొన్ని మాటలు. ఏది హైడ్రా తెస్తాము అని చెప్పేసి, ఈ చెరువులను కాపాడుతామని చెప్పేసి, అది ఇవాళ హైడ్రా రూపంలో హైదరాబాద్ మీద పడి, ఊర్లలో పడి, రాకాసి లెక్క పడి పేదల భూములను పేదల ఇండ్లని కూలగొట్టి ఆగమాగం చేసి వాళ్ళ బతుకను రోడ్ల మీదకి ఇచ్చింది. గాలికి మాట్లాడిండు. ఎవరు అప్పుడు స్టార్టింగ్లో అంత పసిగట్టి మాట్లాడలేదు. మూసి నదిని ప్రక్షాళన చేస్తా 1,50,000 కోట్లతోనని ఆ కార్యక్రమం విజయవంతంగా ముంగలుకోతా ఉన్నది. దాని కాంట్రాక్ట్ కార్యక్రమాలు
ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు అంటే ఏ ఆలోచన లేకుండా ఏ ప్లాన్ లేకుండా పన్నాగం లేకుండా మాట్లాడాడు. మరి అలా కేసీఆర్ని మార్చనీకి పోతారు అని మాట్లాడిండు అంటే ఏదో కుట్ర జరుగుతుందనేది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఈ మోడీ వీళ్ళందరూ కలిసి కేసీఆర్ను ఏమో చేద్దామన్నటువంటి కుట్ర చేస్తున్నట్టుగా ఇక్కడ ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. సో కాబట్టి తెలంగాణ సమాజము అప్రమత్తంగా ఉండాలి. ఈ నీచ తుచ్చ రాజకీయాల గురించి మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయం చేయొచ్చు, తప్పులేదు, కానీ మరి ఈ స్థాయికి దిగజారిపోయి ఇంత నోటికి అన్నం తింటున్నాం కదా, వేరే తినట్లేదు కదా, ఆ స్థాయిని మర్చిపోయి మాట్లాడడం ఎంతవరకు సబబో అర్థం చేసుకోవాలి. ఇట్లా కేసీఆర్ను తిడితే ఏమొస్తుంది? సీఎంను తిట్టిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న ఆరోపణల మీద ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డలు, నేటి తరం జర్నలిస్టులను రేవతిని, తన్విని పోలీసులు అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు పంపించారు. ముఖ్యమంత్రిని తిడితే వారిపై కేసులు పెట్టారు. సరే, మరి ముఖ్యమంత్రి మరొకరిని తిడితే పోలీసు వాళ్ళకి చేతులు రావు. వెంటనే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పోయి జీ హుజూర్ సార్ని మరి నీ మీద కేసు పెట్టాలని అంటారా? పోయి దమ్ముంటే డీజీపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఈ మాట మాట్లాడినందుకు నువ్వు ఎట్టా మాట్లాడతావు అని చెప్పి తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు అయ్యి. చెంచల్ కూడా ఆయనకు అలవాటే, ఆ రూము అవన్నీ అలవాటే, షిప్పకూడు కూడా అలవాటే. మీరు తీసుకుపోయి ఆడ మళ్ళా పూర్వజన్మ స్థానానికి తీసుకుపోయి చేస్తారా? అంత దమ్ముందా? పోలీసు వాళ్ళకి అంత ధైర్యం ఉందా? రేవంత్ రెడ్డి మాట్లాడితేనేమో ఒక రీతి, అంటే రాజ్యాంగము రేవంత్ రెడ్డి కోసం, కాంగ్రెస్ వాళ్ళ కోసం సపరేట్గా ఉంటుంది, క్లాజులు, కేసులు, సెక్షన్లు. మిగతా వాళ్ళందరి కోసం క్లాజులు, కేసులు, సెక్షన్లు సపరేట్గా ఉంటాయా? రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం ఈ పోలీసు వాళ్ళ దగ్గర లేదా? ఎందుకు చేయలేరా మీరు? పడుతున్నది రేవంత్ రెడ్డి కూడా బూతులేగా మాట్లాడేది. అందరు రెస్పాండ్ అయ్యారు దీని మీద. మరుగుజ్జు నాయకుడి మానసిక వైకల్యం అని చెప్పేసి దంటు కనకదుర్గ అంటున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ మాటలు అని చెప్పేసి గుమ్మిడిదల మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పని చెప్పేసి కె శ్రీనివాస్ గారు మాట్లాడారు. బూతులను నమ్ముకొని రాజకీయం అని చెప్పేసి బుద్ధా మురళి. సో అనారోగ్యాన్ని కూడా గెలికేస్తారా అని చెప్పేసి బద్రి నర్సన్ మాట్లాడారు. ఇక కాంగ్రెస్ పార్టీని దీనిని జవాబు చెప్పాలని చెప్పేసి డి పాపారావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మరి ఉందో లేదో, ఈ పార్టీకి ఒక నాయకత్వం ఉందో లేదో, ఒక క్రమశిక్షణ ఉందో లేదో, ఈ పార్టీ నిజంగా మరి ఆ రాహుల్ గాంధీ దీన్ని మొత్తం గాలికి వదిలేసిండో ఏమో తెలియదు. కానీ ఇట్లాంటి ఈ లో స్థాయి వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ మీద ఇటు తెలంగాణ ప్రజలకు అవమానకరంగా ఉన్నది ఆయన మాట్లాడే భాషతోటి, ఇటు ఇది కూడా ఇబ్బందికరంగా ఉన్నది. ప్రతిదీ సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, పైకెళ్ళి తిట్లదండకము. అది స్కూల్ పిల్లల కాడుకోయి తిట్లు పెడతా ఉన్నాడు, స్కూల్ పిల్లలకు చదువులు చెప్పే లెక్చరర్ల కాడుకోయి గివే తిట్లు. మర్యాదకున్న హద్దులను దాటేశారు, గెట్ వెల్ సూన్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి కేటీఆర్ చెప్పిండు. మెచ్యూరిటీ లేకనే మార్చిని వ్యాఖ్యలు అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడిండు. వెంటిలేటర్పై కాంగ్రెస్ ఉన్నది, తులసి తీర్థమే ఆలస్యం అని చెప్పేసి నిరంజన్ రెడ్డి మాట్లాడిండు. ముఖ్యమంత్రి హోదా దిగజార్చాలని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి, సీఎం కుర్చీలో శక్తిని కూర్చున్నట్టుందని చెప్పేసి గంగుల కమలాకర్, ఈ దుశ్చర్యను తెలంగాణ గమనిస్తున్నదని చెప్పేసి కవిత, మూర్ఖపు ముఖ్యమంత్రికి శాస్తి తప్పదు అని చెప్పేసి పల్లారాజేశ్వరరెడ్డి, రేవంత్ను తెలంగాణ సమాజం క్షమించదని చెప్పేసి వద్దిరాజు మాట్లాడిండు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమే అని చెప్పేసి దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు.